నా పేరు సంపూర్ణ. నేను ఎక్సే కాలనీ నుండి వచ్చాను. నేను మ్యూజికల్ చైర్ లో పార్టిసిపేట్ చేశాను, వాటర్ గేమ్ లో పార్టిసిపేట్ చేశాను, మ్యూజికల్ చైర్ లో ఫైనల్ వరకు వచ్చాను. లాస్ట్ టైం లో ఓడిపోయాను, అయినా పర్వాలేదు. పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి అట్టేపల్లి రామప్రభు గారు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి గుర్తులు మేము మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాము. చాలా ఆ యొక్క సార్ కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబులెన్స్ పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా మియాపూర్ కాలనీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు 777-108 కి ఫోన్ చేస్తామన్న ధీమా అయితే మాకు బాగా ఇదైంది. చాలా థ్యాంక్స్ సార్ అట్టపల్లి రామప్రభు సార్ కి. మాకు మంచిగా ఫీల్ అవుతున్నాం మేడం. మాకు సంతోషం ఇట్లా చేస్తే అంతే. మాకు మహిళలకు ఇంతగానం చేసిరంటే మాకు చాలా సంతోషం. మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఇలాగా ఒక అంబులెన్స్ ని ఆవిష్కరించడం గానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు అలాంటి ఒక వ్యక్తి సమాజంలో ఒక దేవుడు నిలిచినోడు మా దాంట్లో అని మేము కోరుకుంటున్నాం. ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలండి? చాలా ఆనందంగా ఉంది, అసలు మాటల్లో చెప్పలేము. మాటల్లో చెప్పలేము. ఇలాంటి ఒక వ్యక్తి మీకు మీ చుట్టూ ఉండడం మీరు ఎలా భావిస్తున్నారు? చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు రావాలి, ఇంకా రావాలి. సమాజ సేవ చేయడానికి అట్టేపల్లి బ్రదర్స్ చాలా కృషి చేస్తున్నారు. మీరు అందరూ ఆనందంగా ఉండడం మాకు ఇంకా ఆనందదాయకం. బాగా మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. హ్యాపీనా? హ్యాపీ, చాలా హ్యాపీ. మీరు విన్నర్ అయ్యారా? మరి లేదు, మామూలుగా విన్నర్ అయ్యారు పార్టిసిపెంట్స్. సో పార్టిసిపెంట్స్ కూడా గిఫ్ట్స్, విన్నర్స్ కూడా గిఫ్ట్స్. ఓకే, పెట్టుకొని ఇస్తున్నారంటే సార్ మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి. అది కదా, విజేతలకి మాత్రమే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఆనందింప చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా. వన్స్ అగైన్ కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. సార్ అందరినీ గుర్తు పెట్టుకొని ఇస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత ఆనందంగా ఉంది. సార్ గొప్ప మనసుకి చాలా థ్యాంక్స్. చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. అంతే బాగుంది, బాగుంది. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, సో ఇలాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల ఎంత ఉపయోగపడతాయో విమెన్ కి? ఉమెన్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల. అంటే ఉమెన్స్ ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటి ప్రపంచానికి వచ్చి కూడా ఇలాంటివి ఎన్నెన్నో చూడాలని కోరుకుంటున్నాను. ఆడాలి, పాడాలి, అన్నిట్లో ఫస్ట్ ఉమెనే ఉండాలి. ఎందుకంటే ఎంజాయ్ చేయలేరు కదా మన మమ్మీస్. ఇలాంటి ఆట పోటీలు పెట్టడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడు ఇంట్లో కిచెన్ లో వంట చేయడమే కాకుండా ఇలాంటివి కూడా చాలా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. పేరేంటి? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు, మీరు పార్టిసిపేట్ చేశారు అన్ని గేమ్స్ లో? వచ్చాం కానీ చేయలేదు. మరి మీకు ఏమి ఇచ్చారు? పార్టిసిపేషన్ గిఫ్ట్ దొరికిందా మీకు? దొరకాలి, ఎందుకంటే 600 మంది కదా జనాభా. సో మెల్ల చాలా హ్యాపీ. సారీ చెప్పండి. దొరికినా దొరకపోయినా చాలా హ్యాపీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కార్యక్రమం ఒకటి కండక్ట్ చేసినది? చాలా హ్యాపీ. అండ్ భోజనం చేశారా? చేసాం. సో మీ గిఫ్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఇంకోటి తీసుకున్నా హ్యాపీ. వెరీ గుడ్, గ్రేట్ స్పోర్టివ్ స్పిరిట్. మీలాంటి వాళ్ళు మాకు ఎంతో ఆదర్శం. మాకు ఇంకా ఇలాంటి వాళ్ళు కావాలి. సో దట్ ఎంకరేజ్మెంట్, హ్యాపీనెస్ కావాలా, అందరూ బాగుండాలి. అంతే అంతే. సో మా లేడీస్ కావాల్సిన కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు, మేము రాక్ చేస్తాం. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ.